వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఊహించని సంచలనం. ఇస్లామాబాద్తో తెగదెంపులు చేసుకునేందుకు పీఓకే సిద్ధమైందా? రావల్కోట్ వేదికగా ఎగిసిపడిన నిరసన జ్వాలలు పాక్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. నీళ్లు, విద్యుత్ తమవని, హక్కులు మాత్రం పాకిస్తాన్ వాని ప్రశ్నిస్తూ అమన్ ఖాన్ ఇచ్చిన పిలుపుతో సరిహద్దులు అవతల తీవ్ర అలజడి మొదలైంది. యుద్ధం చేయకుండానే పీఓకే భారత్లో కలవబోతుందా? మోదీ దౌత్య వ్యూహానికి చైనా పాకిస్తాన్ కూటమి కుదేలవక తప్పదా? పీఓకేలో అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు వేగంగా మారుతూ ఇస్లామాబాద్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రావల్కోట్లోని ఈద్గా మైదానంలో అమన్ ఖాన్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ పాక్ శక్తులకు గట్టి హెచ్చరికను పంపింది. స్థానిక వనరులను పంజాబ్, సింధు ప్రాంతాలకు తరలిస్తూ తమను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని పీఓకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు, విద్యుత్ ఉత్పత్తి తమ భూభాగంలో జరుగుతున్నప్పటికీ కనీస హక్కులను కూడా నిరాకరించడంపై షరీఫ్ ప్రభుత్వాన్ని అమన్ ఖాన్ బహిరంగంగా ప్రశ్నించారు. ఈ నిరసనలను అణచివేసేందుకు పాక్ సైన్యం అక్కడ 2 వారాల పాటు అప్రకటిత దిగ్బంధనాన్ని అమలు చేసింది. సైనిక అణచివేత ధోరణి పెరిగే కొద్దీ ఇస్లామాబాద్ ప్రభుత్వంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక నాయకత్వం స్పష్టం చేస్తోంది. భారత్తో ఉన్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పీఓకే వేదికగా గలం వినిపిస్తోంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు పాకిస్తాన్ పాలకులపై తిరుగుబాటుగా మారి దావానలంలా వ్యాపిస్తోంది. కనీస ప్రాథమిక వసతులు కూడా కల్పించలేని ఇస్లామాబాద్ పాలన కంటే భారత్లో భాగం అవ్వడమే మేలని ప్రజలు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా సాధిస్తున్న అభివృద్ధిని పీఓకే ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సరిహద్దు అవతలి వైపు కళ్ళెదుటే కనిపిస్తున్న సంక్షేమం, ప్రగతి వారిలో స్వయం నిర్ణయాధికార ఆలోచనను మరింత బలపరిచాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై భారత వాదనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఎలాంటి మిలిటరీ చర్య లేదా యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే పీఓకే భారత్లో భాగమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఓకే స్వయంగా భారత్లో విలీనం కావడం అసాధ్యమని కొందరు వాదిస్తున్నప్పటికీ ప్రస్తుత తిరుగుబాటు వాతావరణం కొత్త అవకాశాలకు దారితీస్తుంది. భౌగోళికంగా పీఓకే భారత్లో కలిస్తే పాకిస్తాన్ మాత్రమే కాకుండా చైనా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో బీజింగ్ ఈ ప్రాంతంలో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా కుమ్మరించింది. పీఓకేపై పాక్ నియంత్రణ కోల్పోతే చైనా రవాణా మార్గాలకు, ఆర్థిక ప్రయోజనాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మరోవైపు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలతో నేరుగా భూమార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యూహాత్మక మార్పు ఆసియా ఖండంలో భారత్ ఆర్థిక సార్వభౌమత్వాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్తుంది. అంతర్జాతీయ దౌత్యంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు ఇస్లామాబాద్ను రక్షణ ధోరణిలోకి నెట్టివేశాయి. ప్రపంచ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని చూసిన పాకిస్తాన్కు స్వయంగా పీఓకే ప్రజల నుండే నిరసన ఎదురవ్వడం పెద్ద షాక్. ఇస్లామాబాద్ పాలకుల వైఫల్యాలు, పీఓకేలో పెరుగుతున్న తిరుగుబాటు వెరసి భారత్ దౌత్య దార్శనికతకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పీఓకే భారత్లో కలవడం అనేది కేవలం భూభాగ విస్తరణ మాత్రమే కాక చారిత్రక న్యాయంగా భారత్ భావిస్తోంది. ఆ ప్రాంతం ఎప్పటికైనా భారతదేశంలో అంతర్భాగంగా మారాల్సిందేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టమైన ప్రకటనలు చేశారు. స్థానిక ప్రజల నుండి స్వచ్ఛందంగా భారత్లో విలీనం కావాలనే ప్రతిపాదనలు రావడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికున్న నమ్మకానికి నిదర్శనం. గత కొన్ని దశాబ్దాలుగా పాక్ ఆర్మీ జరిపిన మానవ హక్కుల ఉల్లంఘనలు పీఓకే సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి. తమ సొంత ప్రాంత వనరులను ఇస్లామాబాద్ దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేమని రావల్కోట్ సభ ద్వారా ప్రజలు తెగేసి చెప్పారు. పాకిస్తాన్ రాజకీయ అసెంబ్లీల కంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు రక్షణ లభిస్తుందని వారు నమ్ముతున్నారు. ఈ ప్రాంతం భారత్లో విలీనమైతే ఆసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. ఆఫ్ఘన్ సరిహద్దుల వరకు విస్తరించే భూభాగం భారత్కు సెంట్రల్ ఆసియాతో వర్తక వాణిజ్యాలను వేగవంతం చేస్తుంది. చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుకు ఇది కోలుకోలేని ఆటంకంగా పరిణమిస్తుంది. పాకిస్తాన్ అంతర్గత ఆర్థిక సంక్షోభం కూడా పీఓకే ప్రజలను ఆ దేశం నుండి వేరుపడేలా ప్రేరేపిస్తుంది. రాబోయే రోజుల్లో పీఓకేలో చోటు చేసుకునే పరిణామాలు దక్షిణాసియా రాజకీయాల్లో చారిత్రక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఈద్గా మైదానంలో వినిపించిన నినాదాలు పాకిస్తాన్ ప్రభుత్వ పునాదులను తీవ్రంగా కదిలించివేశాయి. స్థానిక నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ వేసిన ప్రశ్నలకు షరీఫ్ సర్కార్ వద్ద సమాధానం లేకుండా పోయింది. 2 వారాల పాటు విధించిన సైనిక ఆంక్షలు ప్రజలలో భయాన్ని నింపడానికి బదులు నిరసన జ్వాలలను మరింత పెంచాయి. తమ ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకుంటోంది. తమ భవిష్యత్తు భారత్తోనే సురక్షితమనే భావన పీఓకేలోని యువతలో స్పష్టంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వారిని తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. ఇస్లామాబాద్తో తెగదెంపులు చేసుకోవడమే తమ ప్రాంతాభివృద్ధికి ఏకైక మార్గమని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి లభిస్తున్న గొప్ప విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం లేకుండానే శత్రుదేశం ఆక్రమించిన భూభాగాన్ని సానుకూల వాతావరణంలో తిరిగి పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. పాకిస్తాన్ సైనిక ఆధిపత్యంపై స్థానికులు చూపిస్తున్న తిరుగుబాటు ఇస్లామాబాద్ను కోలుకోలేని దెబ్బతీసింది. రాబోయే కాలంలో పీఓకే భవిష్యత్తు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిత్యావసరాల ధరలు పెరగడం, మౌలిక సదుపాయాల లేమి ప్రజలను కష్టాల పాలేసింది. తమ ప్రాంతంలో పండే పంటలు, ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా పాక్ ప్రాధాన్యత ప్రాంతాలకే తరలిపోతుందన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది. దశాబ్దాలుగా పాక్ సైన్యం అమలు చేస్తున్న అణచివేత విధానాలు ప్రజల్లో తీవ్ర తిరుగుబాటు జ్వాలలను రగిలించాయి. రావల్కోట్లో అమన్ ఖాన్ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. తమకు ఇస్లామాబాద్ ప్రభుత్వం అక్కర్లేదని, తమ భూభాగంపై తమకే సర్వాధికారాలు ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారత్ సరిహద్దులో కనిపిస్తున్న శాంతి, అభివృద్ధి పీఓకే నివాసులలో కొత్త ఆశలను చిగురింపు చేశాయి. పీఓకే భారత్లో కలిస్తే ఆసియా ప్రాంతంలో భారత స్థానం తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుంది. చైనా చేపట్టిన సిపిఈసి ప్రాజెక్టు భవిష్యత్తు తీవ్ర సందిగ్ధంలో పడే ప్రమాదం ఏర్పడింది. సెంట్రల్ ఆసియా దేశాలకు భారత్ నుండి నేరుగా రహదారి రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ తీవ్రంగా ఒంటరిపాటుకు గురవుతూ అంతర్జాతీయంగా తన ప్రాభావాన్ని కోల్పోతుంది. రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నట్లుగా సైనిక శక్తి అవసరం లేకుండానే పీఓకే భారత్లో చేరే పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గడ్డపై వినిపిస్తున్న ఈ స్వరం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, ఇస్లామాబాద్ పాలకుల వైఫల్యాలకి నిలువెత్తు సాక్ష్యం. దశాబ్దాల అణచివేతకు చరమగీతం పాడుతూ పీఓకే ప్రజలు భారత్ వైపు చూస్తున్న తీరు భౌగోళిక రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు సంకేతం. యుద్ధం లేకుండానే దౌత్య మార్గంలో దక్కే విజయం ఎంతో శాశ్వతమైనదని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. సరిహద్దుల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని కల్లారా చూస్తున్న పీఓకే ప్రజలకు ఇస్లామాబాద్తో తెగదెంపులు చేసుకోవడమే తమ భవిష్యత్తుకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. అటు చైనా భారీ పెట్టుబడులు, ఇటు పాకిస్తాన్ అహంకారం, ఈ రెండింటినీ అధిగమిస్తూ భారత్ అంతర్జాతీయ వేదికపై తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. కాలగర్భంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ పీఓకే ప్రజల ఆకాంక్షలు మాత్రం చరిత్రను కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఈ పరిణామాలు కేవలం మన సరిహద్దులకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో దక్షిణాసియా భవిష్యత్తును పూర్తిగా మార్చేయనున్నాయి. కాలం కలిసి వస్తోంది, నిరీక్షణకు తెరపడబోతుంది. ఈ చారిత్రక ఘట్టం ఎలా ముగుస్తుందో అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.